ओम गंगणपते नमः ऐं सरस्वत्यै नमः दुंदुभ्याय नमः गायत्री परम्बिकायै नमः श्रीमात्रे नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ओम नमो भगवते वेदा दक्षिणामूर्ते मह्यं वेदां प्रज्ञं प्रयच्छ स्वाहा। ओम नमो अरुणाचलेश्वराय नमः रामदत्तात्रेयाय नमः हनुमते శ్రీరామకృష్ణాయ। యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతి. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా ఇటువంటి గ్రహస్థితి అంతా కూడా చేస్తుంది. ఏ రాశి వాళ్ళకంతా కూడా శుభవరి పరిణామాలన్నీ కూడా ఉన్నాయి. ప్రధానంగా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే గోచార చక్రవశాత్ అంతా కూడా ఈ యొక్క రాహు యొక్క సంచారం అంతా కూడా ఇక్కడ ప్రధానంగా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. రవి బుధ బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క అంగారకుడికి మార్పు అంతా కూడా ఆగస్టు నెలలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వృషభ రాశి నుంచి మిథున రాశిలో సంచారం జరగడం, ప్రధానంగా రవి భగవానుడి యొక్క సంచారం అంతా కూడా మార్పు అంతా కూడా 18వ తారీఖు నుంచి ఈ యొక్క సింహరాశిలో సంచారం జరగడం అనేది జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే కేతుతో పాటు కలిక ఇక్కడ శుక్రుడితో పాటు కేతు కలిక అంతా కూడా జరిగింది. మరియు కేతు భగవానుడు అంతా కూడా ఇక్కడ శుక్రుడితో పాటు కలిసి ఉండడం వల్ల మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశుల వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశికి అంతా కూడా కేతు శుక్రుడు యొక్క కలిక వల్ల జరుగుతూ ఉంటుంది. శుక్ర భగవానుడు అంతా కూడా ఆగస్టు నెలలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మార్పు అనేది జరుగుతుంది. నీచ స్థానమైన ప్రధానంగా కన్యా రాశిలో అంతా కూడా మారడం జరుగుతుంది. ఈ యొక్క శుక్ర భగవానుడు నీచ స్థానంలో సంచారం చేయడం, మిత్రగ్రహం యొక్క శుభవీక్షణ ఉండడం వల్ల కొంచెం మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశి వాళ్ళకి రావడం జరుగుతుంది. ప్రధానంగా కన్యా రాశి జాతకులకి మరియు ఈ యొక్క తులారాశి జాతకులకి అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇవ్వబోతున్నాం. ప్రధానంగా వృషభ రాశి జాతకులకు కూడా కొంచెం శుక్రుడు ప్రభావం వల్ల మిశ్రమైన ఫలితాలు అంతా కూడా ఇవ్వబోతున్నారు అన్నమాట. ఈ గ్రహస్థితి అంతా కూడా ఉంది. ప్రధానంగా చూసుకుంటే రాహుకేతులు స్తంభం నుంచి ప్రధానంగా కాలసర్ప దోషం నుంచి శుక్ర భగవానుడు అంతా కూడా బయటికి రావడం జరిగింది. తద్వారా అంతా కూడా కాలసర్ప స్తంభం నుంచి బయటపడటం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితం, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. గురుమూఢి త్యాగం అంతా కూడా జరుగుతుంది. 13వ తారీఖులో అంతా కూడా గురుమూఢి త్యాగం అంతా కూడా జరుగుతుంది. ఎప్పుడైతే కనుక మనకు శ్రావణ మాసం మొదలవుతుందో మీకంతా కూడా శుభ కార్యక్రమాలంతా కూడా మొదలవడం జరుగుతుంది. ప్రధానంగా శ్రావణ మాసం పౌర్ణమి రోజునంతా కూడా గాయత్రి మరి రాఖీ పౌర్ణమి అంతా కూడా విశేషంగా అంతా కూడా అందరు కూడా ఈ ఒక ఉత్సవాన్ని అంతా కూడా చేసుకోవడం, గాయత్రి మాత ఆరాధన చేసుకోవడం, ప్రధానంగా జంజాల పౌర్ణమి అని చెప్పేది అంటారు. ఆ రోజున గాయత్రి మాత ఆరాధన చేయడం వల్ల విశేషమైన శుభపరిణామాలంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా గాయత్రి మాతకంతా కూడా అభిషేకం చేయించుకుంటూ ఉంటారు, విశేషమైన ఫలితాలంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా గాయత్రి మాత దేవాలయంలో అంతా కూడా అభిషేకం చేయించుకోవడానికి ఈ మాసంలో అందరికి కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళ అందరూ కూడా గాయత్రి మాత దేవాలయంలో అంతా కూడా అభిషేకం చేయించుకోవడం వల్ల విశేషాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కుంకుమార్చన చేయించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. సకల కర్మ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహస్థితి అంతా కూడా కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమైన ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి అంతా కూడా శుభమైన పరిణామాలు, రాజయోగాలంతా కూడా ఇవ్వబోతున్నాయి. కావున విశేషంగా బృహస్పతి అక్షారంలో మార్పు వల్ల కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా సిద్ధిస్తున్నాయి. విశేషంగా ఇక్కడ బుధ భగవానుడు అంతా కూడా మార్పు కూడా చెందుతున్నారు. ఈ యొక్క రవి భగవానుడితో పాటు సింహరాశిలో అంతా కూడా సంచారం చేయడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడం, త్రిగ్రహ కూటమి కేతువు సింహరాశిలో సంచారం చేయడం, ఈ యొక్క రవి భగవానుడు బుధ భగవానుడు యొక్క కలయికలో జరుగుతుంది. ఈ యొక్క శుక్రుడి యొక్క మార్పు అంతా కూడా ఆగస్టు నెల 2వ తారీఖు నుంచి మార్పు అంతా కూడా ఈ యొక్క కన్యా రాశిలో మార్పు అంతా కూడా జరుగుతుంది. విశేషంగా అంతా కూడా నీచ స్థానంలో సంచారం చేయడం వల్ల విశేషమైన లాభాలు, మిశ్రమైన ఫలితాలు కూడా పొందబోతున్నారు విషయ రాశుల వాళ్ళు. ప్రధానంగా వివిధ రాశుల వాళ్ళకంతా కూడా సంపూర్ణమైన ఫలితాల కోసం ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ధనయోగ ప్రాప్తికి ఉన్న విశేషంగా వ్యాపారంలో ఆకస్మిక యోగాలంతా కూడా సిద్ధించాలన్నా, వ్యాపారంలో లాభాలంతా కూడా సిద్ధించాలన్నా, నష్టాల నుంచి బయటపడాలన్నా, అప్పుల బాధల నుంచి రుణ బాధల నుంచి బయటపడాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, సంపూర్ణమైన పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, తద్వారా మీకు అంతా సంపూర్ణమైన పరిష్కారం లభిస్తూ ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ రామదత్తాత్రేయ. కన్యా రాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా గ్రహస్థితి ఏ రకంగా అనిపిస్తుందో తెలుసుకుందాం.
ప్రధానంగా కన్యా రాశిలో అంతా కూడా శుక్రుడు ప్రవేశం చేయబోతున్నారు. ప్రధానంగా నీచ స్థానంలో శుక్రుడు ప్రవేశం చేయడం వల్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతుంది. నీటి బాధలు, కొంచెం అనారోగ్య ఇబ్బందులు కానీ జరగడం కానీ జరుగుతుంటుంది. అకాలమైన కష్టాల నుంచి బయటపడడానికి ప్రయత్నించడం కూడా కాలభైరవ స్వామి పూజలు అంటారా ఆచరించుకోవాలి. కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపారాధన చేయడం, కాలభైరవ అష్టకాన్ని చదువుకోవడం వల్ల, భస్మాభిషేకం చేయించుకోవడం వల్ల అకాల కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. శుభకార్య వ్యయం అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాల కోసమైనా కావచ్చు, బంధుమిత్రుల యొక్క వివాహాది శుభకార్యాల్లో కావచ్చు, మీరంతా కూడా మీకు బంధువులతోటి జరిగే శుభకార్యాలతో అయినా కావచ్చు, వ్యాపారంలో మీరంతా కూడా లాభ నష్టాల కోసమైనా కావచ్చు, పెట్టుబడులు ఎక్కువగా పెట్టుకోవడం కానీ, ఖర్చులు విపరీతంగా పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. దూర ప్రయాణాల కోసమైనా కానీ ఖర్చులు విపరీతంగా పెట్టడం జరుగుతుంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం అంతా కూడా యోగకరంగా ఉంటుంది. మీకంతా కూడా అమ్మవారి దేవాలయం అంతా కూడా మీరు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఎవరైతే గనక అమ్మవారి పుణ్యక్షేత్రాలంతా కూడా దర్శనం చేసుకుంటుంటారో, విశేషంగా కొల్హాపూర్ మహాలక్ష్మి పుణ్యక్షేత్రాలంతా అక్కడ దర్శనం చేసుకోవడం వల్ల కన్యారాశి డబ్బులంతా కూడా రాజయోగం పట్టబోతుంది. బృహస్పతి అంతా కూడా ధనయోగ కారకుడు, లాభకారిగా మీకు అంతా కూడా యోగకరంగా ఉన్నారు కావున బృహస్పతి అనుగ్రహం వల్ల విశేషమైన లాభాలు అంతా కూడా పట్టబోతున్నాయి. అనుగ్రహం అంతా కూడా తీస్తుంది. ధనయోగ ప్రాప్తి అంతా కూడా తీర్చడానికి ఆస్కారం ఉంటుంది. అంతా కూడా ప్రయత్నించడం కూడా దత్తాత్రేయ స్వామి పుణ్యక్షేత్రం అంతా కూడా దర్శనం చేసుకోవడం, గోమాతకంతా కూడా శనగలు, బొబ్బట్లు, ఉలువలు, మినువులంతా కూడా నానబెట్టడం అన్ని గోమాతకి తరచుగా నివేదన చేయడం వల్ల, గోమాతకి ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల సకల దేవతా స్వరూపంగా గోమాత అంతా కూడా కామదిన స్వరూపంగా ఉంటుంది. ఎవరైతే గోమాత స్పర్శ మాత్రం చేతి మీకంతా కూడా కష్టాలన్నీ తీరడానికి ఆస్కారం ఉంటుంది. గోమాతకంతా కూడా నమస్కారం చేసుకోవడం, పుష్టభాగం దగ్గర నమస్కారం చేసుకోవడం, గోధుడిని అంతా కూడా భస్మంగా చేసుకుని దాన్ని అంతా కూడా గుట్టుగా పెట్టుకోవడం వల్ల కష్టం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి. ఓం సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానవే నమః, పూషాయ నమః, మార్తాండాయ నమః, ప్రచండ తెలిసే నమః, సర్వలోక పితామహాయ నమః, సవిత్రా నారాయణ స్వామి నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. సూర్య భగవాన్ ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం, శని భగవాన్ ప్రీతికరంగా నలమును దానం, శుక్రుడికి ప్రీతికరంగా మీరంతా కూడా కందిపప్పు దానం చేయడం వల్ల, దానిమ్మ పళ్ళను దానం చేయడం, ఎర్రటి వస్త్రాన్ని దానం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. శుక్ర భగవానుడు నీచ స్థానం అంటే ఇక్కడ శుక్రుడు అంతా కూడా నీచ స్థానంలో సంచారం జరుగుతుంది కావున మీకంతా కూడా నీచ స్థానంలో శుక్ర భగవాను ప్రీతికరంగా బొబ్బర్లంతా కూడా దానం చేసుకోవడం, తెల్లటి వస్త్రాన్ని అంతా కూడా బ్రాహ్మణత్వానికి శుక్రవారం అంతా కూడా దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ సంతానానికంతా కూడా స్వల్పంగా అనారోగ్య సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది కావున విశేషంగా మీరంతా కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడతారు. రోగ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా 18వ తారీఖు, 25, 26వ తారీఖులో అంతా కూడా, విశేషంగా 27వ తారీఖులో కూడా మీకు అంతా కూడా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం కానీ, నూతన స్టాక్స్ లో కూడా మీకు లాభాలు సిద్ధించడానికి కానీ, విశేషంగా స్టాక్ ఎక్స్చేంజ్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటుంటారో విశేషమైన లాభాలు కూడా చూసుకుంటారు. విశేషంగా ఐటీ రంగంలో వాళ్ళకి లాభాలు సిద్ధించడానికి కానీ, ఆక్వా రంగంలో వాళ్ళకి లాభాలు సిద్ధించడానికి కానీ, విశేషంగా వ్యవసాయ రంగంలో కూడా లాభాలు సిద్ధించడానికి కానీ జరుగుతూ ఉంటుంది. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి కోసం లక్ష్మీ కుబేర శాంతమాతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మనమతే శ్రీరాముడు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆగస్టు నెల మాస ఫలితాల పరంగా గ్రహస్థితి ఏ రకంగా అనుకూలిస్తుందో సంపూర్ణమైన విశ్లేషణ ఇవ్వడం జరిగింది. విశేషంగా గోచారత్య ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది. 137 రోజుల దాకా జరుగుతూ ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా ఎవరికైతే కనుక ఏనాటి శని ప్రభావం ఉందో, అర్ధాష్టమ శని ప్రభావం ఉందో, అష్టమ శని దోష ప్రభావం అంతా కూడా ఉందో మీకంతా కూడా వీళ్ళు ఖచ్చితంగా తిలోహమాన్ని ఆచరించుకోవడం, ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేయడం, పిల్లలంతా కూడా శనివారం శనిహోరలంతా కూడా దానం చేసుకోవడం వల్ల ప్రతి శనివారం రోజునంతా కూడా తైలాభిషేకం చేయించడం, ఈ యొక్క శనీశ్వర దర్శనం మాత్రం చేత సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఇక్కడ నీచ స్థానంలో ఇక శుక్ర భగవానుడు అంతా కూడా నీచ స్థానంలో సంచారం జరుగుతున్నారు. కన్యా రాశిలో ప్రవేశం చేశారు. ఇక్కడ కాలసర్ప దోషం నుంచి గోచారత్య వీగిపోయింది. ఈ కాలసర్ప దోషం నుంచి బయటపడ్డారు కావున విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడం,
మహాలక్ష్మీదేవికి తామర పూలతోటి, మల్లె పూలతోటి, తులసి దళాలతో అర్చించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఏలినాటి శని ప్రభావం ఎవరెవరికి ఉందంటే మేషరాశి జాతకులకి, కుంభరాశి జాతకులకి, జన్మస్థ శని దోషం అంతా కూడా మీనరాశి జాతకులకి అంతా కూడా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ఉంటుంది. అష్టమ శ్రేణి దోషం అంతా కూడా సింహరాశి జాతకులకు ఉంటుంది. సప్తమ శ్రేణి దోషం అంతా కూడా కన్యారాశి జాతకులకి అంతా కూడా ఉంటుంది. ప్రధాన రాశి జాతకులకు అంతా కూడా అర్ధాష్టమ శని దోషం అనేది ఉంటుంది. వీళ్ళంతా కూడా శనీశ్వర దోష నివారణార్థం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరించుకోవడం, శనీశ్వరుడికి, బృహస్పతికి, అంగార, రాహు భగవానుడికి, శుక్రుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, లక్ష్మీ కుబేర శాంతి పూజలు, ప్రధానంగా లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వాళ్ళకి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా వివాహాది శుభకార్యాలు అంతా కూడా బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం, అతిచారంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం వల్ల విశేషమైన లాభాలంతా కూడా పట్టుకుంటున్నాయి. విశేషంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు దేవాలయంలో అన్నదానం చేయించడం వల్ల, భూమాత సేవ చేయడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే గోకర్ణం పుణ్యక్షేత్రం అంతా కూడా దర్శించుకుంటూ ఉంటారో విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రావణ మాసంలో విశేషంగా మహాలక్ష్మీదేవికి అంతా కూడా కుంకుమార్చన చేయించడం, శ్రీసూక్త పారాయణం చేయించడం, వ్యాపార స్థలంలో లక్ష్మీ కుబేర యంత్రాన్నంతా కూడా స్థాపన చేసుకోవడం, లక్ష్మీ కుబేర యంత్రాన్నంతా కూడా ఫోటో ఫ్రేమ్ లాగా కట్టేసి దాన్నంతా కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసుకొని దాన్నంతా కూడా తూర్పు భాగంలో కానీ ఈశాన్య భాగంలో కానీ ఈ యొక్క అమర్చి దాని నుంచి ధూపదీప నైవేద్యం అంతా కూడా సమర్పించడం వల్ల ఆకస్మికంగా ధనయుగ ప్రాప్తి, ధనాకర్షణ, జనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి కానీ, గృహంలో సౌఖ్యం లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కూడా కొన్ని రాశుల వాళ్ళకి ఈ మాసంలో అంతా కూడా నెరవేరడానికి, మంచి సంబంధాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా బగలాముఖి శాంతి పూజలు ఆచరించే వాళ్ళకి వివాహాది శుభకార్యాలు అంతా కూడా ఆస్కారం ఉంటుంది. ప్రయత్నించకుండా నవగ్రహాలకి ప్రదక్షిణం ఆచరించండి, విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు దగ్గర ప్రయత్నించండి కూడా 11 ప్రదక్షిణాలు చేసుకున్న వారికి ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం జరుగుతుంది, విశేషమైన లాభాలంతా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యా ఉన్న దోషంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి. జాతకరీత్యా ద్వితీయాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి ఏ స్థానంలో ఉన్నారో సంపూర్ణమైన విశ్లేషణ చేసుకొని జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల వ్యాపారంలో మీకు లాభాలు గుర్తించడం కానీ, వృత్తి వ్యాపార ఉద్యోగంలో మార్పులు జరగడం కానీ, ప్రమోషన్స్ కూడా రావడం కానీ, ఆకస్మిక ధనయుగ ప్రాప్తి వ్యాపారంలో లభించడం కానీ జరుగుతుంటుంది. విశేషంగా ఇక్కడంతా కూడా తెలుసుకుంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో ఆగస్టు 18వ తారీఖు నుంచి మీకు అంతా కూడా లాభాలంతా కూడా గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేయించడం, శ్రీసూక్త పారాయణం ఆచరించడం, శ్రీసూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వాళ్ళకి ఆకస్మిక ధనయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం ఉంటుంది, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ యొక్క 27 ప్రదక్షిణాలు ఆచరించడం, ప్రతినిత్యం కూడా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి ఆకస్మికంగా ధనయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః దత్తాత్రేయాయ.